వైశాఖ పురాణం 10వ అధ్యాయము. దక్షయజ్ఞనాశము కామదహనము. రుద్రుడా వార్తను విని కాలాంతకునివలే భయంకరాకారుడై 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి ఎడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంహములను వీరభద్రుని వెంటపొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి ఎచ్చటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరను కొట్టెరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు ఏ అవయవమును సవరించుకొనరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునుమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శరమును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయేరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో నూరడించెను, స్తుతించెను. శివుని సమాధానపరిచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ శివుని ప్రార్థించి యతని చేతనే బ్రతికింపజేసెను. శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములా నీయలేదు, కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకున్నవారికి ఆ అవయవములా నిచ్చెను, కొందరికియలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయేరి. శివుడును భార్య వియోగమున దుంహాతితుడై గంగాతీరమున పున్నాగా వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను. దక్షుని కుమార్తెగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడును రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవరి వలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడిట్లు కలువును. కావున నేను అవధ్యుడును, నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములు నూర్చుటకును దేవతాస్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహువిధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగా ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను. దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షిణయజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హేమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యోరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమైరి. బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును నారదుని మన్మజుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మనజుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుని జూచి, నారద మహర్షి, నీవు హేమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమునొచ్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడుగు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మేందలి ధర్తెగు శివునికి భార్య చేయమని బోధింపుమని చెప్పి నారదుని హేమవంతుని కడకు పంపెను.
నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించినట్లుగా హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మజుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడుగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడుగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహారములగు వసంతతు శోభలను ప్రవర్తింపజేయుము. పార్వతీ శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగ వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను. మన్మజుడును ఇంద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడుగు వసంతునితోనూ భార్యగు రతీదేవితోనూ మలయానులాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్ధము మలయానుల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక్క బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్ధముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటేమి నాకీతి చాంచల్యమును కలిగించిన వారెవరిని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగమునర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతీ నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకగీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాణి ధనుర్బణములతో దహించెను. తమ కార్యమేమగునోయని చూచుచున్న దేవతలు భయపడి కకావికలాయి పారిపోయేరి. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండునోయని భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంతడానా మయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు. కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుడిచే చేసిన దానికి సునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథలైడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శృతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలు పడెను. పరమపుణ్యప్రదమైన ఈ కథను రాత్రిగాని పగలుగాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము నుండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం.